ప్రతి ఒక్కరికి మనము ఈ వేటు మోక్షాలో ఉన్నదే ప్రతి ఒక్కరికి ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలని 2025 స్పిరిచ్యువల్ ఇయర్. ఈ ఇయర్‌లో ఎన్నో చేంజెస్, మార్పులు వాళ్ళలో జరుగుతాయి. ఆ మార్పులు జరగాలన్నా, ఆ మార్పులు కష్టం లేకుండా జరగాలన్నా ఈ రిట్రీట్స్‌కి రావాల్సిందే, అటెండ్ అవ్వాల్సిందే. సో, మనము ఎవరిని వద్దనేది లేదు. అది పంపించేది హనుమంతుడే మనకి. ఎవరైతే అవసరమో ఇది వీటి మోక్ష, వాళ్ళని ఆయనే దగ్గరుండి స్వయంగా పంపిస్తున్నాడు. సో, మనం ఎవ్వరిని కావాలి, వద్దు అనేది లేదు కాబట్టి, వాళ్ళని ప్రిపేర్ చేయండి. అలాంటప్పుడు ఎక్కువ ఎనర్జీస్‌తో వాళ్ళకి ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంకా చాలా బాగా అవుతుంది. వాళ్ళకి ఎక్కువ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలి. వాళ్ళ కర్మల నుంచి బయటపడాలి. అలాగే వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని జీవించాలి. వాళ్ళలో ఉన్న రుగ్మతలు పోవాలి. ఇవన్నీ అర్షడ్ వర్గాలు కూడా అంటే జెలసీలు, కోపాలు, వేరే వాళ్ళ కోపాలు కూడా వీళ్ళ మీద పడకుండా సో, వీళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఇదంతా మనం అందులో చేస్తున్నాం. లోపలున్నయి కూడా రిలీజ్ అయ్యేటట్టు ఇంట్లో ఉన్న స్పిరిట్స్, వాళ్ళ లోపల ఉన్న స్పిరిట్స్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి దీంతో. అందుకని మనము ప్రతి ఒక్కరిని ఆదరంగా, సాదరంగా చూసుకొని మంచి వాళ్ళకి అన్నీ ఇచ్చి అలాగే మనము రూ. 5, రూ. 10 లేకపోతే 5,000, 10,000, రూ. 5 ఎంత కొంతమంది నేను లక్ష చేస్తాను. వేరే వాళ్ళకి స్పాన్సర్ చేస్తాను అన్నా చేయొచ్చు. ఎందుకంటే ఎవరైతే చేయకుండా ఉత్త రూ. 1000, 500 కట్టి వచ్చేవాళ్ళు వాళ్ళకి స్తోమత లేదు. ఈవెన్ రూ. 5 కట్టి రమ్మనండి. కంపల్సరీ రూపాయైనా కట్టాలి. కట్టంది రారాదు. సో, ఎందుకంటే వాళ్ళ కర్మలకి మళ్ళీ రిలీజ్ అవ్వవక్కడ. సో, అందుకని ఆహ్, మనీ అన్నది ఇంపార్టెంట్. ఈ కర్మని రిలీజ్ చేసుకోవడానికి. ఎవరైతే 1,00,000, 2,00,000, 5,00,000 పే చేస్తామంటారో వీళ్ళకెళ్తాయి అవి. స్పాన్సర్‌గా. సో, వాళ్ళకి ఎవరైతే ఎక్కువ డబ్బులు పే చేస్తారో వాళ్ళ కర్మ కూడా ఈజీగా రిలీజ్ అవుతది. ఎప్పుడైతే స్పాన్సర్ చేస్తే. అంటే ఏదిస్తే అదొస్తుంది. మొన్న జీర స్వామీజీ చెప్పారు. ఈ యుగంలో, ఇప్పుడు టైంలో, ఇప్పుడు జరిగే టైంలో ఇన్‌స్టాంట్ అంట. మీరేదిస్తే అది మీకు ఇన్‌స్టాంట్‌గా వస్తుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు మనము ఇచ్చేది ఎవరైతే ఇప్పుడు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో దీనికి పే చేస్తే ఎందుకంటే ఇక్కడ హెల్త్ ఇష్యూస్ రిలీజ్ అవుతున్నాయి. అలాగే అర్షద్ వర్గాలు రిలీజ్ అవుతున్నాయి. స్పిరిట్స్ రిలీజ్ అవుతున్నాయి. సో, వాళ్ళకి ఇస్తే అదే వస్తుంది. అట్లాగే చెట్లకి మనము ప్రకృతికి గూడా సహాయం చేస్తున్నాం. సో, ఇవి ఆస్తమాలు, బ్రీతింగ్ ఇష్యూస్ ఏదున్నా కూడా రిలీజ్ అవుతాయి దీంట్లో. ఎక్కువ డబ్బులివ్వడం వల్ల. అంటే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇయ్యగలుగుతున్నారు కాబట్టి, ఆ యొక్క పుణ్యకర్మ వాళ్ళకొస్తది. బ్యాంక్‌లో ఉంటే ఏమొస్తదమ్మా? ఇట్లా ఇవ్వడం ద్వారా మళ్ళీ వాళ్ళ హెల్త్ బాగవుతది.